నమస్కారం S7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రైతులకు 1000 కోట్ల బకాయిలు విడుదల. అసెంబ్లీలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజల ఆరోగ్య సంరక్షణకు పురపాలక సంఘం చర్యలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గురువారం శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు ప్రభుత్వం అందించిన సాయం గురించి వివరించారు. గత ప్రభుత్వం 1,32,853 మంది రైతులకు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజుల్లోనే 50,000 మంది రైతులకు 1000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతుల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సుమారు 132,853 రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష. కనీసం రైతులు చెల్లించలేదు. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి సుమారు 50,000 మంది రైతులకు 1000 కోట్ల రూపాయలు నెల రోజుల్లోపే, మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే మేము ఈ రైతులకి బాసటగా నిలబడడానికి, ధైర్యం నింపడానికి కోసం మన ప్రభుత్వం నుంచి కష్టకాలంలో కూడా వీరికి అందించడం జరిగినది. పట్టణ ప్రజల సౌకర్యానికి పట్టణంలోని పలు రోడ్లను విస్తరింపజేయనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ తెలిపారు. గురువారం చైర్పర్సన్ రాధిక రమేష్ పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల విస్తరణకు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకి తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పలు రోడ్లను విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే వర్షాకాలం మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్న నేపథ్యంలో డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలను తొలగించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, మున్సిపల్ అధికారుల సహకారంతో శానిటేషన్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ పురపాలక సంఘ అభివృద్ధి, పురపాలక సంఘం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, వైసీపీ నాయకులు తాడిబిన రమేష్, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోనే ప్రజలకి ఇబ్బంది, ఈ ఎంక్రోచ్మెంట్ ఉంటానా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఈ రోడ్స్ వచ్చేసి మన బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు ఎస్టిమేట్ చేసి దాన్ని వెలాడుపు చేయడానికి కమిషనర్ గారు, నేను, మా అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇలానే ప్రజలకి ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్ అవడం కానీ, పిల్లలు సైకిల్ మీద పడిపోవటాలు కానీ, ఈ ముఖ్యంగా వర్షాకాలంలో వాటర్ చాలా నిలవటాన చాలా ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ఈ రోడ్డు ఎలాడుపు చేయడం జరిగింది. మన మినిస్టర్ గారు కూడా మనకి సహకరిస్తున్నారు. అలానే ఎక్కడైనా సరే శానిటేషన్ లోపం ఉంటే మటుకి ఆయన అధికారులకి దాని మీద ఖండిస్తున్నారు. చాలా బాగుంది. అలానే రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో ప్రజలందరికీ ఈ ట్రాఫిక్ కానీ, ఈ శానిటేషన్ మీద కానీ ఏదైనా సరే ఏదైనా సమస్య ఉంటే దాన్ని వెంటనే పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను. ఈ వర్షాకాలం మూలన బోసు రోడ్డు, అట్లానే బురిపాలెం రోడ్డు దాకా కలవర్ట్ల మీద నుంచి ఖాళీ డ్రైన్స్ మొత్తం కూడా ముందుకు రావడం జరిగింది. వచ్చే వర్షాకాలంలో నీళ్లు డ్రైన్స్లోకి వెళ్లకుండా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి మరి మన మున్సిపల్ సిబ్బంది, మరి కౌన్సిలర్లు అందరం కలిసి దాన్ని ఉన్న రోడ్డుని శుభ్రంగా ఎక్స్టెన్షన్ చేయాలని ఆలోచన కలిగింది. ఈ ఆలోచన విధానంలో మరి ఉన్న మెట్లన్నీ కూడా కొద్దిగా వెనక్కి జరిపేసి రోడ్డు వేయటానికి కూడా ప్రస్తుతం ఎస్టిమేషన్ వేయడానికి ఇవాళ ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము. ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని మరి మా మున్సిపల్ సిబ్బందికి అట్లానే లోకల్లో ఉన్న నాయకులందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. స్థానిక నందులపేటలో వివాదాస్పద దుకాణం విషయంలో తలెత్తిన వివాదంపై గురువారం పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక జెండా చెట్టు బజార్లో జూలై 12వ తేదీన జరిగిన శ్రీహరి జనరల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ స్థలం విషయంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు.
దుకాణం విషయంకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఘటనా స్థలంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా డీఎస్పీ ఎం రమేష్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే దుకాణం యజమాని ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. కారు అద్దాలను పగలగొట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పురపాలక ఆరోగ్య సంరక్షణకు పురపాలక సంఘం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ తెలిపారు. గురువారం స్థానిక బోస్ రోడ్లోని సత్యనారాయణ మున్సిపల్ పార్కులోని చెరువులో దోమల వ్యాప్తి నియంత్రణకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు గంబుజియా చేపలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో దోమల కారణంగా అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున దోమలు వ్యాప్తి చెందకుండా పురపాలక సంఘం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో అనేక చెరువులలో చేపలను వేయటం జరుగుతుందన్నారు. దోమల వ్యాప్తి చెందకుండా చేపలు దోహదపడతాయన్నారు. ప్రజలు దోమల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల మొత్తం కూడాను యాంటీ డెంగ్యూ అనే నెలగా ప్రత్యేకంగా గుర్తించబడింది. డెంగ్యూ ఫీవర్లు రాకుండా నివారణ చర్యల్లో భాగంగా మస్కిటోస్ కంట్రోల్ చేయటంలో ఒక పద్ధతి బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటారు. అంటే గంబూజియా అనే ఒక చేప మస్కిటో లార్వా మీద లార్వాని తినేస్తుంది అనమాట. సో ఎక్కడైతే మనకి నీటి నిల్వలు, ఈ చెరువుల్లో పారని నీళ్లు, స్టాగ్నెంట్గా ఉన్న వాటర్ ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెట్టి అవి లార్వాగా అయ్యి లార్వా నుంచి అడల్ట్ మస్కిటోగా అవ్వటానికి మనకు 7 రోజులు పడుతుంది. ఈ లైఫ్ సైకిల్ బ్రేక్ చేయాలంటే ఈ లార్వా దశలో ఉన్న దోమని ఈ గంబూజియా ఫిష్ అనేది తినేస్తుంది. ఒక్కొక్క ఫిష్ కూడాను రోజుకి 300 లార్వాలను తినేస్తుంది. కాబట్టి ఈ పార్క్కి చాలామంది వస్తూ ఉంటారు. ఎవరికి కూడాను దోమకాటు గురి కాకుండా ఉండటానికి, దోమల్ని కంట్రోల్ చేయడానికి గాను ఈరోజు ఈ చినరావూరు పార్కులో గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్ మెంబర్స్ అందరూ కూడాను కలిసి ఈ చినరావూరు చెరువులో ఈ గంబూజీ అనే ఫిష్ని వదలటం అయింది. ఇది అయిన తర్వాత మొత్తం మనకి 30,000 చేపలు వచ్చినాయి. అన్ని చెరువుల్లో కూడాను ఈరోజు ఈ గంబూజా ఫిష్ని వదిలే కార్యక్రమాన్ని కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రజలందరూ ఇక్కడ సండే వచ్చేదానికి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి ఈ పార్క్ రావటం జరిగింది. అలానే ఆహ్లాదకరంగా ఉండేది. కానీ పిల్లలు ఆటలాడుకునే వస్తువులు కానీ అలానే డైలీ ఇక్కడ వాకింగ్ చేస్తానికి కూడా ప్రజలు రావటం జరిగింది. కాబట్టి ఈ దోమకాటికి బారవ్వకుండా ఇలా చేపలన్నీ దీంట్లో వేయటం జరిగింది. దాదాపు ఒక చేప వచ్చి 300 గుడ్లను తినేస్తుందని, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది మా ఆశయం. కూడా ఇలాంటి నిలువున్న నీరు ఎక్కడున్నా సరే, ఈ చెరువులు కానీ ఇలా పార్కుల్లో కానీ ఏదైనా సరే నిలువున్న కాడే ఈ చేప అనేది వేయటం జరుగుతుంది. దాదాపు 30,000గా తెప్పియటం జరిగింది. తెనాల పట్టణం మొత్తం ఎక్కడైనా నిలువున్న నీరులో ఈ చేపల్ని వేయటం జరుగుతుంది. ఎలాంటి అనారోగ్యం పాలవకుండా ఉండాలనేది మా ఉద్దేశం. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాలక సంఘంలో దోమల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఆస్వాదించే సత్యనారాయణ పార్కులో దోమల వ్యాప్తికి చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, ఆవుల కోటయ్య, పేరం సంజీవరెడ్డి, ఏఈలు ఫణీంద్ర, చైతన్య, పలువురు మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం వర్షాలు అర్లీగా స్టార్ట్ అయినాయి. స్టార్టింగ్తోనే చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల వర్షాకాలం స్టార్ట్ అయిందంటేనే మనకు 2 రకాల జబ్బులు స్టార్ట్ అయిపోతాయి. వెక్టర్ బాండ్ డిసీజెస్, వాటర్ బాండ్ డిసీజెస్ అని టైఫాయిడ్, డయేరియా ఇలాంటివి ఉంటాయి. వెక్టర్ బాండ్ క్రిముల కీటకాల వల్ల, దోమల వల్ల వచ్చేటువంటి డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా ఇలాంటివన్నీ ఉంటాయి. సో అందువల్ల ప్రభుత్వం వారు చెప్పినటువంటి సీరియస్ వార్నింగ్ ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కడ కూడా వెక్టర్ బార్న్ వల్ల కానీ, వాటర్ బార్న్ వల్ల కానీ వచ్చేటువంటి జబ్బులు ఎక్కడ కూడా సీరియస్ అవ్వకూడదు. దానిలో భాగంగానే మన గౌరవ శాస్త్రజ్ఞులు అండ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అండ్ కౌన్సిల్ వాళ్ళందరూ కూడా వాటికి అనుగుణంగానే మనం టౌన్లో గత 1 month నుంచి డిజిటలైజేషన్ ఆఫ్ డ్రైన్స్ కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా క్లీనప్ అనేటువంటి ఆ కార్యక్రమాన్ని
స్టార్ట్ చేసాము. స్వచ్ఛ తినాలి అనేటువంటి ఆ కార్యక్రమాన్ని సేవ్ తినాలి అనేటువంటి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడమైంది. అందులో భాగంగా ప్రధానంగా దోమలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ జ్వరాలు వస్తాయి. సో లేకులో చుట్టూరు బాగా ఉంది. రోజు వందల మంది వస్తారు. దీనికి వాకింగ్ కోసం వస్తారు, సాయంకాలం పూట ఆహ్లాదం కోసం వస్తారు. ఈడ ఉంది కాబట్టి దోమలు కూడా ఉండటానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ లేకులో దోమలు గీన లేకుండా గీన చేయగలిగితే ఇంకా మనకు ఈ యొక్క డెంగ్యూ లాంటివి రావు. కాబట్టి ప్రభుత్వం వారు మనకు ఒక ఫిష్ సప్లై చేశారు. దోమలకు సంబంధించిన లాభం ఉంటుంది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమాలను ఇంకా విరివిగా రాబోయేటువంటి రోజుల్లో స్టాప్ డెడ్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ కూడా అవుతూ ఉంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించండి, సహకరించండి. 15వ వార్డులో ఈ చంద్రావూరు పార్క్ ఉంది, సత్యనారాయణ పార్కు. దాంట్లో ఎంతో మంది ప్రజలందరూ కూడా ఇక్కడ వాకింగ్కి వస్తారు. సెలవు రోజులు వస్తే పిల్లలను తీసుకొని ఈ పార్కులో ఎంజాయ్ చేస్తానికి చక్కగా ఉంటుంది బాగా. ఆ భాగంగా ఈ చెరువులో నీళ్లు ఎటు పారవు కాబట్టి దాంట్లో దోమలు ఉంటున్నాయని ఒక ఆలోచన హెల్త్ ఆఫీసర్ గారికి వస్తే దాని భాగంగా చేపలు 30,000 తెనాలి వచ్చినాయి అన్నప్పుడు చేప పిల్లలు. ఆ పిల్లలు మన చంద్రావూరు పార్కులో చెరువులో కూడా వేస్తానికి తీసుకొని వచ్చారు. ఈ దోమలు ఏది కూడా బయటికి రాకుండా దోమ పిల్లలు పెట్టకుండా అవి నిర్వహణ చేస్తారంట. దాని భాగంగా ఇక్కడికి వచ్చి ఈ చేప పిల్లలను వదులుతుంది. దోమల ఉత్పత్తిని లారా దశలో నియంత్రించేందుకు గంబూషియా చేపలు ఎంతగానో ఉపకరిస్తాయని మలేరియా శాఖాధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. తెనాలి చంద్రావూరు పార్కులో గురువారం దోమల నియంత్రణలో భాగంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గంబూషియా చేపలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంతులు మీడియాతో మాట్లాడారు. దోమలను లార్వా దశలో నియంత్రించే కార్యాచరణకు కంబూషియా చేపలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. ఈ చేపల జీవన ప్రయాణం 6 నెలలని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గంబూషియా చేపను వదలటం వల్ల దోమను లార్వా దశలో నియంత్రిస్తుందని తెలిపారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి కంబూషియా చేపను వదులుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నియంత్రణలో భాగంగా ఈరోజు పట్టణంలోని బావులు, చెరువులు, కుంటలు, పల్ల ప్రాంతాల్లో గంబూషియా చేపల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో విడుదల చేయటం అనేది దీనివలన దోమ లార్వాలను గంబూషియా చేపలు తినటం వలన గంబూషియా చేపలు రోజుకి 200 నుంచి 300 లార్వాలను ఆహారంగా భుజిస్తూ ఉంటాయి. అందువల్ల దోమలు లార్వా దశలోనే నియంత్రించడం వలన దోమలు పెరుగుదలను అరికడతాము. దాని ద్వారా దోమల వలన వచ్చే వ్యాధుల్ని నివారించవచ్చును. ప్రజల భాగస్వామ్యం కూడా దోమల నియంత్రణలో ముఖ్యము. ఈ విషయాన్ని ప్రజలందరూ అవగాహన కలిగి ఉండి ప్రతి వారము ఫ్రైడే డ్రైడే పాటించడం వలన దోమలను నియంత్రించవచ్చును. నీటి నిల్వలు ఉంటాయో, మంచినీటి నిల్వలు ఉంటాయో, ఆ నీళ్ళలో కనుక ఈ చేపను వదిలేసినట్లయితే ఆ చేపలు ఒక రోజుకి 100 నుంచి 300 లార్వాలను తినేస్తాయి. ఎప్పుడైతే లార్వాలను తినేసాయో పెద్ద దోమ తయారు కాకుండా ఉంటుంది. కాబట్టి మనకి దోమల యొక్క మూల స్థానాల్లో కనుక మనం వదిలినట్టయితే దోమల యొక్క ఉత్పత్తి తగ్గి దోమల ద్వారా వ్యాపించేటటువంటి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోధకాలు, ఫైలేరియా, జికా వైరస్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవడానికి ఉపయోగపడుతుంది. వీటి బయాలజికల్గా అంటే ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా ఆ నీటిలో చేపలు వదిలితే చాలు. సో ఆ నీటిలో ఉన్నటువంటి లార్వాలన్నీ తగ్గిపోతాయి. సో ప్రజలు కూడా ఎక్కడ కూడా నీటి నిల్వలు లేకుండా ఉండాలని కోరుతున్నాము. ఎందుకంటే ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ దోమలు గుడ్లు పెట్టి దోమలు పెరుగుతాయి. దోమలు పెరిగితే దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతాయి. కాబట్టి ప్రజలు ఇంట్లోనూ ఇంటి బయట పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాము. మండల కేంద్రమైన చుండూరుకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆలపాడు, చుండూరు గ్రామ ప్రజల తరఫున ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్కు తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ వినతిపత్రం అందజేశారు.
ప్రజల సౌకర్యార్థం బస్సు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అనంతరం శివశంకర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మండల కేంద్రం చుండూరులో ఉండటం వలన వెళ్లడానికి ప్రజలు నిత్యం బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వేరే మార్గం లేక మహిళలు, పిల్లలు, వృద్ధులు 6-7 కిలోమీటర్లు కాలినడకనే వెళ్లి రావాల్సి వస్తుందని తెలిపారు. పేదలకు రవాణా సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలియజేయడంతో డిపో మేనేజర్ రాజశేఖర్ స్పందించి రూట్ను పరిశీలించి బస్సు సర్వీస్ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు శివశంకర్ తెలిపారు. కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాస్, ఎం వెంకటేష్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్వాడు గ్రామం మండూరు గ్రామానికి మండల హెడ్ కేంద్రమైనటువంటి చుండూరు కేంద్రం కూడా బస్ సర్వీస్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, బ్యాంకులు, గ్యాస్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మండల కేంద్రంలో ఉండడం వలన లేడీస్, వృద్ధులు చాలామంది బస్సు సౌకర్యం లేక వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలాసార్లు అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, పిల్లలు చాలామంది 6 కిలోమీటర్ల దూరం నడకదారిని వెళ్ళి మండల కేంద్రంలో తన పనులు చూసుకోవడానికి ఇబ్బంది పడటమే కాకుండా తిరిగి రావడానికి కూడా ఎటువంటి గారికి బస్ స్టేషన్ మేనేజర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు బస్సు సౌకర్యం కల్పించండి, మండూరు ఆల్పడికి రావాలి మీదుగా చుండూరు గ్రామానికి చుండూరు మండలానికి బస్సు సౌకర్యం కల్పించమని చెప్పి కోరడం జరిగింది. వారు కూడా చక్కగా స్పందించి తప్పకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. సందర్భంలో మన బస్ స్టేషన్ మేనేజర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతే డయేరియా బారి నుండి రక్షిస్తుందని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ స్కూల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో డయేరియాపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున విద్యార్థులు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పట్ల విద్యార్థులు శ్రద్ధ వహించాలన్నారు. వ్యర్థ పదార్థాలను, చెత్తను మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని, ఎక్కడ పడితే అక్కడ వేయరాదని పేర్కొన్నారు. మీరు మంచిగా ఉంటే పని చేయగలరు, మంచిగా చదవగలరు, మంచిగా చదివితే ఏం జరుగుతుంది? మంచిగా ఉద్యోగాలు వస్తాయి. ఈ జనాలకి మంచి చేసేటువంటి అవకాశం మీకు వస్తుంది. ఇంకా ఈ రాష్ట్రానికి మంచి కార్యక్రమాలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు, జ్ఞానము మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఈ సీజన్లో, ఈ వర్షాకాలం సీజన్లో అతి ముఖ్యమైనది ఏంటంటే శుభ్రత. ఈ వర్షాకాలం సీజన్లో మేము మున్సిపాలిటీ వాళ్ళం చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో ప్రధానంగా ఏంటంటే ఇంటింటి చెత్త సేకరించి కంపోస్ట్ యార్డ్కి పంపిస్తుంటాము. చాలామంది వివిధ కారణాల వల్ల మా మున్సిపాలిటీ బండి మీ ఇంటి వద్దకు సపోజ్ 7:30కు రావాలి, 7:30కు రాలేదు, 8 గంటలకు నువ్వు స్కూల్కి బయలుదేరింటావు. స్కూల్కి బయలుదేరినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, బడికి పోతున్నావు కదా, అలా చెప్పుకు ఉంటుంది, పోతు అక్కడ వేసుకొని చెప్తుంటారు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, పట్టుకెళ్ళిపోతారు చెత్త. నేను అక్కడ బయట పారవేయను అని ఖచ్చితంగా చెప్పొచ్చు. శుభ్రత పాటించాలంటే మన ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలి. మన ఇల్లు శుభ్రం ఉండాలి, మన ఒళ్ళు శుభ్రం ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఊరు బాగుంటుంది. ఊరంతా శుభ్రంగా ఉంటే కనుక మన దగ్గరికి జ్వరాలు రావు, జబ్బులు రావు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కేహెచ్ నిర్మల మాట్లాడుతూ కలుషిత ఆహారం, నీటిని తీసుకున్నా అతిసార వ్యాధి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎక్కువసార్లు విరోచనాలు అయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన వైద్య సేవలు పొందాలని సూచించారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ మాట్లాడుతూ పరిశుభ్రతను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం ఆరోగ్య శాఖకు చెందిన దాసరి విజయకుమారి చేతుల పరిశుభ్రత గురించి వివరించారు. సభానంతరం కమిషనర్ బి శేషన్న, ఎంహెచ్ఓ డాక్టర్ కేహెచ్ నిర్మలలను స్కూల్ యాజమాన్యం శాలువాలతో, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, మున్సిపల్ సిబ్బంది, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Go once in a day, that also in the morning, preferably according to your body adjustment. Daily once only we pass motion. When you go for motion more than thrice in a day, and the consistency is changed, it becomes loose and watery.
then it is called diarrhea. బయట కొనుక్కునే ఆహార పదార్థాలు ఎలా నిల్వ చేస్తారో తెలీదు. ఇడ్లీ, బజ్జీ, పునుగులు చక్కగా వేసి బాగా కలర్ వేసి పెడతారు. దాని మీద కవర్ ఉండవు. ఏం కూర్చోనంటే వాటి మీద ఈగలు, ఫ్లైస్ కూర్చోనంటే. సో ఆ ఫ్లైస్ కాళ్ళకున్న బ్యాక్టీరియా అంతా కూడాను ఆ ఆహార పదార్థాల మీద వదిలేస్తుంది. సో మనం అన్కవర్డ్ ఫుడ్ అంటే మూత పెట్టని ఆహార పదార్థాలను తీసుకోవటం వలన డయేరియా వస్తుంది. When we talk about society, ఊర్లో మురిగ్గా ఉంది, కాలువలు నీట్గా లేవు, లేదా దోమలు వస్తున్నాయి, ఇంకో ప్రాబ్లం వస్తుంది, జ్వరాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళు పని చేయట్లేదు అంటారు. నో, వీఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్. వాళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి ఉన్నారు. మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు కూడా యాజ్ అ సిటిజన్ వీ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తేనే మున్సిపాలిటీ చేసే సర్వీసెస్ మనకి ఉపయోగపడతాయి. మనం ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ఏది పడితే అది పడేసి, ప్లాస్టిక్ పడేసి, లేకపోతే మన ఇల్లు మనం శుభ్రం చేసుకోకుండా మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేయాలంటే కుదరదు కదా. సో మనం యాజ్ అ సిటిజన్స్ వెన్ వీఆర్ ఇన్ ఎ సొసైటీ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. మనం చేయాల్సిన బాధ్యతలు యాజ్ ఏ మనకి ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇవన్నీ చెప్తాం కదా. సో అక్కడ ఫండమెంటల్ రైట్స్ వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు వీ హ్యావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసినప్పుడే మన సొసైటీ బాగుంటుంది, తెనాలి బాగుంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు, ఇంతకుముందు మన తెనాలి మున్సిపాలిటీకి నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి. సో వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ ఎవరంటే ద మున్సిపల్ కమిషనర్. సో వాళ్ళు అంత యాక్టివ్గా రెస్పాన్సిబుల్గా యాక్టివిటీస్ చేయడం, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్లే వీఆర్ ఆల్ సేఫ్ హియర్. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో గురువారం జలజీవన్ మిషన్ జిల్లా డిపిఎంయు ఆధ్వర్యంలో డయేరియాపై అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు విద్యార్థులకు డయేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. డయేరియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి డయేరియా వ్యాధిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర, జలజీవన్ మిషన్ కోఆర్డినేటర్ తేజ్ సంగీత్, మెడికల్ సిబ్బంది హనీఫ్, MLHP కీర్తి, మండల కోఆర్డినేటర్ దివ్య, ICDS సూపర్వైజర్ వి జయలక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన చీరాలకు చెందిన సుజాతకు పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ గురువారం ట్రైసైకిల్ను అందజేసింది. ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి షేక్ ఎనేతుల్లా మాట్లాడుతూ ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన సుజాతకు దాతల సహకారంతో ట్రైసైకిల్ను అందజేయటం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి సుజాత తమను సంప్రదించిన నేపథ్యంలో తాము ట్రైసైకిల్ను అందించినట్లు తెలిపారు. సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. సుజాత మాట్లాడుతూ హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ తన పరిస్థితిని గమనించి ట్రైసైకిల్ను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, రామనాథం మాస్టర్, శివ, తేజ, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ అక్క పేరు సుజాత. 32 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో అక్క 2 కాళ్ళు పోయినాయి. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మా నెంబర్కి కాంటాక్ట్ చేసి నాకు ఒక ట్రైసైకిల్ సహాయం చేయండి అయ్యా అనగానే వెంటనే స్పందించి మీకు తప్పకుండా ట్రైసైకిల్ సహాయం చేస్తాము అక్క అని చెప్పాము. మరి దాతలందరి సహాయ సహకారంతో సుజాత అక్కకు ట్రైసైకిల్ సహాయం చేస్తున్నాము. అలాగే రేపటి రోజు వాళ్ళ పిల్లకి చదువుకి కావాల్సిన అవసరం కూడా మా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఎప్పుడు సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో పేదవారందరి దీవెనలతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు సుజాత అండి. నేను చీరాల పరిసర ప్రాంతం నుంచి వచ్చాను. నాకు ట్రైసైకిల్ లేకపోతే నాకు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి సోషల్ మీడియాలో నేను చూశాను. ఆ సంస్థ నుంచి నేను కాల్ చేసి అడిగితే నాకు ఒక ట్రైసైకిల్ కావాలండి, నాకు 5 సంవత్సరాల నుంచి సైకిల్ లేదంటే తప్పకుండా చేస్తామమ్మా, మీరు రండి చేసిస్తానన్నారు. సార్ వాళ్ళు స్పందించి నా కోసం ట్రైసైకిల్ తెప్పించారు. అంటే ఒక 4-5 డేస్ నుంచి నేను రాలేని పరిస్థితిలో ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంక ఈరోజు రాగలిగాను. సార్ వాళ్ళు ట్రైసైకిల్ ఇచ్చారు. అందరికీ నమస్కారం.
సోషల్ మీడియాలో మా ఇన్ను ఆర్మీ సోల్జర్స్ సంస్థ చేసేటువంటి కార్యక్రమాలలో చూసుకుని ఫోను కనెక్టివిటీ అయి మా ఇన్నుకి ఫోన్ చేస్తే ఎమ్మటే స్పందించి దాతల సహకారంతో ఈ ట్రైసైకిల్ వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైకిల్ ఈ రోజున ఆ సుజాతమ్మకి మేము బహుకరించడం జరిగింది. ఈ బండి సహకరించినటువంటి దాతలందరికీ మా ఇన్ను ఆర్మీ సోల్జర్స్ సంస్థ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారి ఆరోగ్యాలు అందరికీ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఆషాఢ మాస ప్రాధాన్యత క్రమంలో వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ వారు తెనాలి బోస్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు అమ్మవారికి గురువారం ఆషాఢ సారిని సమర్పించారు. తెనాలి బోస్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం సాయంత్రం వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి విభాగం ఆధ్వర్యంలో సామూహికంగా అమ్మవారికి ఆషాఢ సారిను శోభాయాత్రగా తీసుకొచ్చి అమ్మవారిని భక్తి మేర పూజించి సారిని సమర్పించారు. కార్యక్రమ ప్రాధాన్యత క్రమంలో 150 మంది పుణ్యప్రదమైన ఆషాఢం సారితో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. లోక కళ్యాణం కోసం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే మహాసంకల్పంతో అమ్మవారికి ఆషాఢం సారిని సమర్పించినట్లు మహిళా విభాగం ముఖ్యులు తెలియజేశారు. కార్యక్రమంలో వాసవి వనిత విభాగం అధ్యక్షురాలు గంగిశెట్టి లీలారాణి, కార్యదర్శి గొల్లపూడి అనురాధ, కోశాధికారి ఒక్కలగడ్డ విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు తాళూరు గాయత్రి, కొత్తమాసు పద్మావతి, గంగిశెట్టి లక్ష్మి, ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్యారిస్ క్లబ్ తరపున ఈరోజు 120 పళ్ళాలు సారె కార్యక్రమం జరిగింది. ఇందులో 120 మంది కార్యకర్తలందరూ పాల్గొని ఈ సారెను విజయవంతం చేశారు. ఇందులో అమ్మవారికి ఇష్టమైన పొంగలి, చలిమిడి, గాజులు, మన ఆడబడుచుకి ఏ విధంగా అయితే మనం ఇంటి నుంచి సారె పెట్టి పంపిస్తామో అదేవిధంగా అమ్మవారికి కూడా సారె సమర్పించడం జరిగింది. ఈరోజు ఆషాఢ మాసం సార వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ వారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా 151 ప్లేట్లతో అమ్మవారికి సారె తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి పాల్గొన్నందుకు వనిత ఆంధ్ర ప్యారిస్ టీం మొత్తానికి అరేంజ్ చేసినందుకు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకి వచ్చిన భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రైతులకు 1000 కోట్ల బకాయిలు విడుదల. అసెంబ్లీలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజల ఆరోగ్య సంరక్షణకు పురపాలక సంఘం చర్యలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.